రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఇప్పటికీ కూడా ఒక స్పష్టత లేదు అనేదైతే స్పష్టమవుతోంది. వైసీపీలో చేస్తున్న ప్రకటనల పట్ల మరింత అది రుజువవుతోంది. ఎందుకంటే అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో అంటే వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని కొందరు చెబుతుంటే, మేము 2019లో కూడా అమరావతి రాజధాని అని చెప్పేమీ గెలవలేదు అని ఒక మొండి వాదన ఇంకో వర్గం నుంచి వస్తోంది. సో ఈ రెండు విభిన్నమైన మాటల మధ్య అమరావతి అనేది వేశ్యల రాజధాని అంటూ మరో దరిద్రమైన, అసలు చెప్పుకోవడానికి జుగుప్సాకరమైన భాషను వాడుతూ సాక్షి ఛానల్లో డిబేట్లు పెడుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని విషయంలో కానీ, వైసీపీ స్టాండ్ విషయంలో కానీ ఇప్పటికీ కూడా ఒక స్టాండు కానీ స్పష్టత కానీ లేదు అని అయితే అర్థమవుతోంది. సో వచ్చే ఎన్నికల్లో వీళ్ళు మరి ఏం చెప్పి ఎన్నికలకి వెళ్తారు, లేకపోతే రాష్ట్ర రాజధాని విషయంలో మళ్ళీ 3 రాజధానులు చేస్తామని వీళ్ళు ఎన్నికలకు వెళ్తారా అనేది అయితే ఇప్పటికి కూడా ఆ పార్టీ అధినేత నుంచి ఒక స్పష్టమైన విజన్ లేదు. ఆ పార్టీ నాయకులు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన సమాచార విభాగం చూసే మాధ్యమాల నుంచి కూడా స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు అయితే 2019లో కూడా మేము అమరావతి రాజధాని అని ఏం చెప్పలేదు, అయినా ఎన్నికలకు వెళ్ళి గెలిచాం 2019లో అని ఆయన చెప్తారు. జోగి రమేష్ అయితే మేము వచ్చే ఎన్నికల్లో అమరావతి విషయంలో చాలా తప్పు జరిగింది గతంలో, ఇక అమరావతిని పూర్తి స్థాయిలో మా నాయకుడు అద్భుతంగా నిర్మించబోతున్నాడు, అభివృద్ధి చేయబోతున్నాడు అని ఆయన చెప్తారు. సో సాక్షి మీడియాలో పదే చెప్పాల్సిన అవసరం లేదు, అమరావతి మీద జుగుప్సాకరంగా మాట్లాడతారు. సో ఇప్పటికి కూడా వాళ్ళు ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు. ఒక స్టాండ్ తీసుకున్నట్టయితే జగన్ గారి నోటి నుంచే రావాలి ఆ స్టాండ్. ఏంటి అసలు అమరావతి రాజధాని విషయంలో మనం ఏం చేయబోతున్నాం, ఒకవేళ మమ్మల్ని గెలిపిస్తే ఏం చేయబోతున్నాం అనేదైతే జగన్ గారి నోటి నుంచి వస్తేనే ఆ పార్టీకి మంచిది, ఆ పార్టీ యొక్క భవిష్యత్తు కూడా మంచిది. లేకపోతే నానా రకాల గందరగోళం, వైసీపీ కార్యకర్తల్లో కూడా నానా రకాలైన గందరగోళం అయితే నెలకొంది. అసలు మనం ఏం స్టాండ్ తీసుకోవాలి, అమరావతి రాజధాని విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ డిబేట్స్లో అయితే ఎలా మాట్లాడాలి అనే విషయంలో వాళ్ళకు కూడా స్పష్టత లేదు. సో దీని మీద పార్టీ ఖచ్చితంగా తీసుకోకపోతే చాలా పెను నష్టం తప్పదు అని అయితే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే 2029 ఎన్నికల్లో దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముఖ్యంగా కూటమి పార్టీలు అయితే ప్రజలను సమీకరించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ వచ్చేది వైసీపీ అయితే అమరావతిని మొత్తం నాశనం చేస్తారు, మళ్ళీ అమరావతిని పూర్తి స్థాయిలో మళ్ళీ అభివృద్ధి లేకుండా చేస్తారు అని బలంగా తీసుకువెళ్ళి అయితే ప్రజల్లో ఒక సెంటిమెంట్ని రగిలించే అవకాశం అయితే ఉంది. సో ప్రజల్లో సెంటిమెంట్ రగిలితే కనుక వైసీపీ ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే వైసీపీకి పెను నష్టం అయితే తప్పదు అని అయితే నేను చెప్పదలుచుకున్నా. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే వీడియోని కూడా లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.